ఏ ప్లీజ్ ఇప్పుడు వద్దులే మళ్ళీ ఎప్పుడు అందరూ చూస్తూ ఉంటారు వద్దు ఇప్పుడు ఏంటి పక్కన ఎవరు ఉన్నారా పక్కన ఎవరు లేరు అంటే ఇంతసేపు ఏందిరా మీరా కాదు మీరా పిలుచుకోతావా మళ్ళా నీట్గా చదువుకోర్రి నేనేమన్నా లేదంటే ఇది దిగుతుంది ఓకే సార్ అరే పొట్టోడా ఎప్పుడా పల్లోడా సార్ నిన్నే చూస్తుంటే చక్కగా కాదు అరే నన్ను కాదా నిన్నే చూస్తుండ్రా నిన్నే చూస్తాడా నేను కాదు నిన్నే చూస్తుండ్రా అవునా చూడు సార్ ఈ క్వశ్చన్ క్యాన్సర్ వచ్చింది సార్ సారు రే నిజంగానే వండుకున్నారా నెల్లూరు నడికేస్తాను అక్కడ ఇప్పుడు రా ముందే కొట్టు వచ్చి 1 గంటకి రా నిద్రపోనివ్వండి కొడుకు రాదు ఇది మొబైల్కి మళ్ళీ కలద్దామని ఇట్లా కలద్దామని ఏమంటారు అంతే కదా ఏం బా ఇంకేస్తా స్ట్రోక్ నేను ఏమంటావా స్ట్రోక్ చదువుకో రాను ఇది ఒక క్రమశిక్షణ ఒక ఇది అంటే ఏం చదువుతున్నావు చదువుకో చెప్పు ఏమంటున్నా బర్త్డే ఎవరు సార్ ఇదే సార్ నాదా సార్ థ్యాంక్ యూ సార్ అది చాకరీ తెచ్చుకో థ్యాంక్ యూ సార్ పండుకోమంటే నిద్రపోతావురా నేను పట్టుకుని నేను చదివిస్తా నేను చదువుతా సార్ చదువు నువ్వు చదువుతున్నావా అది చదువుకోమంటే కథలు చేస్తారా ఒకడు సర్కస్ ఒకడేమో ఆడు మెంటల్ ముగిస్తున్నాడు అవునరా ఇదంతా కదరా నేను సార్ తెలియకుండా హాస్టల్కి ఫోన్ తెచ్చారా మా అమ్మ ఫోన్ చేసి చెప్తా ఇది కొడుతున్నా చెప్పి అంతే చాలా స్లో పడింది దాని కానీ ఆడుతుండ్రా రే ఎవరు ఫోన్ తెచ్చింది ఎవడన్నా హాస్టల్ నుంచి మొబైల్ చేస్తే తోలు తీస్తా నేను పెడతా సైలెంట్ అంటే ఎందుకు టెన్షన్ అరే వైబ్రేషన్ పెట్టు ఓరంటే పుట్టడా అజా మరి రాజా కాదురా ఇంత ఉన్నావు మీ అమ్మ నా చేతిలో పెట్టిపోయింది నువ్వు ఇట్లుంటే ఎక్కరా రేపు పొద్దున మీ టీచర్ పిలిచి నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పరా అంటే ఏం చెప్తావురా నేను నీకు ఎట్లా కనిపిస్తున్నారా రేపు పొద్దున నేను హెడ్ మాస్టర్ మేడం ముందు నిలబెట్టి ఏం చేస్తావురా నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా మీకు ఇస్తా కదా ఇప్పుడే మీకు ఎగ్జామ్స్ పెడతా నా కొడకల్లా ఫోన్ తీస్తే మనకు తక్కువ వస్తే భాస్కర్
ఎట్లున్నాయి అద్దె 2 వరకు చూసినాము 2 వరకు చూసినాము ఇద్దరు ఇక్కడ అంతా కాదు 1 2 3 రే ఇది ఏం చిట్టినా ఏం చిట్రా ఇది? అది 5 లక్షల చిట్టి ఇది 6 లక్షల చిట్టి రాయలే ఓయమ్మా, నిన్ను నమ్ముకొని మోసం పోయినాను కదరా. ఇప్పుడు ఏమైందిరా ఏమన్నా కదండి, నువ్వేమో చిట్టి లేకపోతే వాడు ఇప్పుడు వచ్చి అనుకో. లేదు బ్యాంక్ తీసుకొని తీసుకో నిన్న రాసిన పేపర్లు ఉన్నాయి కదా అవి తీసుకురా పోయి పెట్టి ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకొక అరగంట అయితే వాడిని వెళ్ళిపోతారు. ఈ ఇచ్చేసరికి 1 గంట పట్టద్ది. ఇప్పటికి మన పేపర్లు కింద పెట్టేస్తే పైన వాళ్ళు కొట్టేసుకొని మనం సేమ్ అన్నమాట. అయితే దియాలు ఎన్ని కింద పెట్టాలా? సార్ 1 minute సార్. ఏమి 1 minute. ఏం చెప్తున్నారా నైస్ బాయ్ థ్యాంక్ యూ సార్. గో పేపర్లు తెచ్చినా బాగానే ఉంది ఎప్పుడు ఫస్ట్ చదువుతాం ఇప్పుడు లాస్ట్ చదువుతాం అస్సలాముఅలైకుం జీ గురించి రాయమంటే ఏం రాజ్యంరా ఉర్దూలో రాస్తావా ఉర్దూలకి ఉర్దూకి తేడా లేదా నీకు ఏదో ఇది ఇండియాలో మీకు తెలిసిన రాజు గురించి రాయమంటే పిల్లమని రాదు ఏంటి ఎవరో పిల్లమని రాదు తమ్ముడు ఎప్పుడు తాడు నేను కొడతాడు తెలుసా సందీప్ ఇండియాలో నీకు తెలిసిన కోళ్ళ గురించి రాయమంటే కోలు అన్నా కాదు లేదు కోలు అన్నా కాదు ఏది రైతే అంటే మన ఆయన జానపద క్లబ్ నేను పాటలు పాడితే ఉడుకు రక్తం మరిగి తిరుగుబాటు చేస్తారు సార్ చాలు ఎవరునో విని రూపావేదిరో ఏ హాస్టల్ మేరారో ఏ సారు ఏంటిరో విని రూపావేదిరో వీడితో కొనేంటిరో వీడి నసేంటిరో ఏ పట్టు మనది ప్యాంటు మనది లుంగి మనది అంగి మనది డ్రాయర్ మనది సూకరో బచ్చో ఏం చేసినావు సార్ సారు ఏందిరో సూకరో బచ్చో ఏం చేసినావు సార్ సారు ఏందిరో వాడి ఏందిరో సరిపోయిందా? మళ్ళా కొడుకులారు రేపు ఎగ్జామ్ పెడతా సరిపోయిందా? మళ్ళా కొడుకులారు రేపు ఎగ్జామ్ పెడతా సరిపోయిందా? మళ్ళా కొడుకులారు రేపు ఎగ్జామ్ పెడతా మళ్ళీ ఇంకో స్కిట్ దగ్గర టోటల్
నీకు నచ్చిన సార్ గురించి రాయమంటే ఏం రాసావు? బింబిసారా బింబిసారా. అమ్మ కొట్టినది అలా. రాజు, ఈ క్రింది వాటిని అతికించి రాయండి అంటే ఏడ రాజ్యం లోపల రాసిన సార్ చదివి చెప్పేసి సార్ ఉండదు. ఈ క్రింది వాటిలో మూడింటికి రాయండి అంటే రాయలే. 9 గంటల నుంచి 12 గంటలుగా సార్ పెట్టింది ఎగ్జామ్. అందుకనే 3 గంటలకు రాయలేదు. 3 గంటలకు రాయలేదు. మాకండి పెన్నుడు అరే పెన్నీ రఫ్కి నీకు హాలిడే కావాలని చెప్పి మీ హెడ్ మాస్టర్ సార్కి లేఖ రాయమంటే ఏం రాసినావు? హాయ్ సార్ ప్లీజ్ 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 ఐ వాంట్ హాలిడే సార్ ఐ వాంట్ హాలిడే సార్. ఈ పేపర్ రాసినవరా? ఒక పేపర్ రాసి 1 మార్క్ 10 పేపర్ రాసి 10 మార్కులు వేసారు. ఏ దౌడా ఇంకో బియ్యం అదే నిన్నే చాలా ఎలివేట్ చేసి గురించి టీఎంకి లేఖ రాయండి అంటే ఏం రాసినవరా? ఇది వేరే స్కూల్ ఒక స్కూల్ బ్యాన్ చేయండి రాసా అయినా ఈ క్రింది వాటిలో తేడాన్ని గుర్తించండి. మాతగారి పేరు రాసి ఈ క్రింది వాటిలో తేడాన్ని గుర్తించండి అంటే నీ పేరు రాసి నీ పేరు రాసినా తేడాన్ని గుర్తించాలంటే ఇప్పుడు నీ పేరు ఇప్పుడు నీ పేరు కంప్యూటర్ కనిపించింది ఎవరు? అలుపుని కనిపించింది ఎవరు? అలుపుని కనిపించింది ఎవరు? కంప్యూటర్ కనిపించింది ఎవరు? అలుపుని కనిపించింది ఎవరు? కూర్చో హౌస్ కనిపించింది ఎవరు? అలుపుని కనిపించింది ఎవరు? పేపర్ ఉన్నాయి. నీ పేపర్ లేదే. ఎగ్జామ్ రాసినప్పుడు డౌన్లోడ్ చేయాల్సి సార్. ఎగ్జామ్ రాదు సార్. ఈ దౌడ పగిలి